తిరుపతి వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న ప్రచారంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే సేవా కార్యక్రమాల పేరుతో ఎన్టీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి రాజకీయ పార్టీ పెట్టడం లేదని, ఈ నెల 18న ఆయన తిరుపతికి రావటం లేదని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రా ఎన్టీఆర్ గ్రూప్నకు జూనియర్ ఎన్టీఆర్కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్తో మా ప్రతినిధి నారాయణ ఫేస్ టు ఫేస్. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటం చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కూడా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఈ నెల 18న తిరుపతి వేదికగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా ఆయన ఆ యొక్క సమావేశానికి హాజరై కూడా ఆ యొక్క కొత్త పార్టీని కూడా ప్రకటించబోతారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క ఓ రేంజ్లో కూడా ఆ వార్తలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి. మరోవైపు అటు అభిమానులు అదేవిధంగా నందమూరి యొక్క ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర గందరగోళంలో ఉన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొనింది. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ కృష్ణ యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటం చేయబోతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి. ఏంది అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఈ విషయం? అది రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ తీసుకున్నారు. మేము కూడా 3 days 4 days గుమ్మన ఉన్నాం చూస్తూ. వాళ్ళు ఏదో సేవా కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి సేవా కార్యక్రమం ఎవరున్నా చేయొచ్చు, అభిమానం అనేవాడు ఎవరున్నా చేస్తారు, తప్పులేదు. దాన్ని ఇంకో విధంగా తీసుకెళ్ళిపోయి దాన్ని ఇది చేసే కాడికి మేము నిన్న నైట్ అంతా డిస్కస్ చేసుకొని ఇది ఏదో మోటివ్గా ఏదో దీని బ్యాక్ ఉండి ఏమైనా చేస్తున్నారో డౌట్ వచ్చి మేము స్టేట్మెంట్ ఇవ్వాలని డిసైడ్ చేసి యాక్చువల్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి 3 సార్లు ఆల్రెడీ నోట్ వచ్చింది. అది వెలుగులోకి తక్కువగా వచ్చిందని డౌట్తో ఇప్పుడు మేము ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నాం. ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారికి కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది అఫిషియల్గా ఇది కన్ఫామ్. తర్వాత వాళ్ళే ప్రోగ్రాం పెట్టుకొని ఇవన్నీ ఇప్పుడు వాళ్ళు ఆద్యం పోశారు. దాని క్లారిటీగా అక్కడికక్కడే మాట్లాడుకుంటూ వాళ్ళ సేవా కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయి ఉంటే సరిపోయింది. ఇది ఇటు తిరుగుకున్నాడో వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వకుండా దీన్ని ఏదో విధంగా పబ్లిసిటీ, వాళ్ళకేమో పబ్లిసిటీ పిచ్చో ఇంకోటో వాళ్ళు మోటీ అర్థం కాదు. కాబట్టి మేమేం చేస్తున్నాం, నెక్స్ట్ ఈ విధంగా జరగకూడదు ఎప్పుడు కానీ అనే దాంతో మేము చట్టపరంగా రేపు ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తూ దీని ఎందుకు జరిగింది, ఒకవేళ వాళ్ళు ఇన్నోసెంట్గా వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టుకుంటే దీని వెనకాల ఎవరున్నా దీన్ని చుట్టారు ఈ విధంగా అనేది మేము దానికైనా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. దీని వెనక ఎవరున్నా కూడా చట్టపరమైన చర్యలకి మేము రెడీ అవుతున్నాం. అయితే మీరు దీనికి సంబంధించి అంటే జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి కానీ లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా అఫిషియల్గా మీకేమైనా సమాచారం వచ్చిందా, ఇది ఫేక్ అని చెప్పి కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయని చెప్పి కానీ మీరేమైనా వాళ్ళు సంప్రదించిన పరిస్థితి ఉందా? మే 13వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక నోట్ వచ్చింది. వీళ్ళు అప్పుడే ఏదో చేస్తున్నారని ఆ అసోసియేషన్ లాంటి వాటికి మనకు సంబంధం లేదు, ఎవరైనా మీరు డొనేషన్లు ఇవ్వద్దని ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి మే 13 రిలీజ్ అయింది. తర్వాత నిన్న మధ్యాహ్నం ఒక నోట్ రిలీజ్ అయింది, ఈరోజు మధ్యాహ్నం ఒక నోట్ రిలీజ్ అయింది. దీన్ని కూడా వాళ్ళు దాన్ని చేయరు, ఎవరు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని దాన్ని చూపిరు. సరే వీళ్ళు వాళ్ళ పబ్లిసిటీ కోసము మాలాంటి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తే వాళ్ళు ఏమైనా పైకి ఎదగాలనే ఉద్దేశమో మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారి హర్ట్ చేయడం జరిగింది వాస్తవంగా అయితే, లేకపోతే నోట్ ఎందుకు వస్తుంది? ఆఫీస్ నుంచి నోట్ వచ్చింది, నువ్వు హర్ట్ చేసినట్టు. అభిమానాన్ని కూడా హర్ట్ చేయొచ్చా? నువ్వు మరుసటి రోజు నువ్వు తేరుకునేసి అది కాదు క్లారిటీ ఇచ్చేస్తుంటే, ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తున్నాను, నువ్వు రెండో రోజు నువ్వు క్లారిటీ ఇచ్చుంటే ఇది లేదు కదా. మీరు ఏదో ఆనందం పొందేదానికి ఏదో సునకాంగం అంటారు చూడు, 4 రోజులు చలి కాంచుకునేసి మేము వచ్చి చెప్పేంతవరకు ఇప్పుడు కూడా రిప్లై రియాక్ట్ కాలా. అవునండి అది వాళ్ళకి సంబంధం లేదు, మేము పర్సనల్గా చేసుకుంటున్నాము. ఏమి హీరో గారు ఏదో హీరో వచ్చేస్తున్నారు, తాజ్కి వచ్చేస్తున్నారు, 18వ తేదీ వచ్చి ప్రకటన ఇచ్చేస్తారు. ఏందండి ఇదంతా? ఎంతమందికి కన్ఫ్యూషన్ చేస్తారు? రేపు తాజ్ పైన 50,000 1,00,000 మంది వచ్చి పడిపోతే ఏంది పరిస్థితి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? అందుకనే మేము క్లారిటీగా అభిమానులంతా కూడా ఇబ్బంది పడతారని క్లారిటీ ఇచ్చేదానికి మేము ఈరోజు క్లారిటీ ఇదిగా ఇస్తున్నాం. వాస్తవానికి దీనికి సంబంధించి ఏదైనా రాజకీయ కుట్ర కానీ లేకపోతే ఏదైనా ఫ్యాన్స్ పేరు చెప్పి డబ్బులు ఏమైనా దండుకోవడానికి ఇలాంటివి ఏమైనా చేస్తున్నారని అనుకోవచ్చా? మేము దీనిపైన అందుకే ఎస్పీ గారి చట్టపరంగా నేను ఎస్పీ గారినే కలుస్తున్నాం. దీని ఏంటంటే మేము డిటెక్టివ్లు కాదు, కనుక్కునేదానికి మాకు అంత ఇది లేదు. పోలీస్ పరంగా మేము పోతాం, చట్టపరంగా పోతాం, న్యాయపరంగా కూడా పోతాం, రెండూ పోతాం. చట్టపరంగా పోయి రేపు కంప్లైంట్ ఇస్తున్నాం, న్యాయపరంగా ఏందో మళ్ళీ కోర్టు నెక్స్ట్ ఎవరు కానీ ఇలాంటి విషయాల్లో ఈ విధంగా సెన్సిటివ్ మ్యాటర్స్, ఇది ఫ్యాన్స్ అనేది సెన్సిటివ్ మ్యాటర్, ఒక్క మాటనే కాడికి లక్షల మందికి చేరిపోతుంది. ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ని వీళ్ళు ఎంజాయ్ కోసమో ఇంకో దానికోసం ఎంజాయ్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు.
ఇది నెక్స్ట్ రిపీట్ కాకుండా చట్టపరం న్యాయపరం రెండూ తీసుకొని పోయి దానికి గురి స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నాం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇందులో ఏదైతే ఆయన రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారన్న వార్తలో కూడా ఎలాంటి వాస్తవం లేదని చెప్పి కూడా రాష్ట్ర జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ కన్వీనరు కృష్ణ యాదవ్ చెప్పడం జరిగింది. ఏదైతే ఈ యొక్క రా ఎన్టీఆర్ అసోసియేషన్ ఏదైతే రేపు 18వ తేదీన తిరుపతిలో జరగబోయే ఆ యొక్క సమావేశానికి పిలుపునిచ్చిందో తమకు ఆ యొక్క రా ఎన్టీఆర్ అసోసియేషన్కి కూడా ఎలాంటి సంబంధం లేదని, అయితే అభిమానులుగా ఉంటే తాము అభిమానుల్ని ఆదరిస్తామని చెప్పి, అయితే అభిమానుల ముసుగులో ఇలాంటి గందరగోళాన్ని సృష్టిస్తే మాత్రం తాము ఉపేక్షించమని, అవసరమైతే న్యాయపరంగా కూడా ఈ యొక్క అంశం పైన కూడా అటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, అదేవిధంగా దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసి సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము కోరుతామని చెప్పి కూడా ఆ యొక్క జూనియర్ ఎన్టీఆర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.